నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. స్వాతంత్ర సమర నినాదం వందే మాతరం. మరో 1000 ఏళ్లైనా స్ఫూర్తి తగ్గదు. వందే మాతరం గీతం 150 ఏళ్ల సందర్భంగా జరిగిన వేడుకల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల గుండెల్లో జ్వాలలు రగిలించిన నినాదం వందే మాతరం. బ్రిటిష్ పాలనను కుదిపేసిన శక్తి ఇదేనని అన్నారు. 1875 నవంబర్ 7న బకిత్ చంద్ర చటర్జీ రచించిన ఈ గీతాన్ని 1950 జనవరి 24న రాజ్యాంగ సభ జాతీయ గీతంగా గౌరవించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ 150వ వార్షికోత్సవాన్ని దేశం గౌరవంగా జరుపుకుంటుందన్నారు. మన భారతదేశ జాతీయ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నేడు ఒక్కసారి మనందరం కూడా జాతీయ గీతాలాపన చేసి దేశభక్తితో మన దేశం పట్ల పునరంకితం కావాలనే ఆలోచనతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈనాడు భారతదేశం యావత్తు 10 గంటలకు అందరూ కూడా సామూహికంగా ఎక్కడికక్కడ జాతీయ గీతాలాపన చేయాలని సంకల్పం గౌరవ ప్రధానమంత్రి వర్యులు చేయడం, దానికి మనం అందరం కూడా ఈనాడు పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదొక శత్రు నినాదంగా స్వాతంత్రోద్యమ పోరాటాన్ని స్ఫూర్తిని రగిల్చే విధంగా, దేశభక్తిని పెంపొందించే విధంగా మన భారత మాతకి వందనం వందే మాతరం అనే నినాదం ఆనాడు దేశం యావత్తు స్వాతంత్రోద్యమ పోరాటంలో ప్రజలు ఆ నినాదాన్ని చేపట్టడం ద్వారా ఆనాడు భారతదేశంలో స్వాతంత్ర పోరాటాన్ని స్ఫూర్తిని రగిలించడానికి ఈ జాతీయ గీత ఆలాపన ఒక పెద్ద ఆనాడు ప్రభావంగా కల్పించిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.